హిందూపురంలో వైసీపీ దాడి ఘటన తర్వాత ఇవాళ పెనుగొండలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన ఆసక్తి రేపుతోంది. నిన్న హిందూపురం వైసీపీ ఆఫీస్ పై దాడి చేశారు టీడీపీ శ్రేణులు. అంతేకాకుండా హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై బాలకృష్ణ ఫ్యాన్స్ తీవ్ర మనస్తాపం చెందారు. తమ ఆఫీస్ పై దాడి దుర్మార్గ చర్య అంటూ నిరసన చేశారు వైసీపీ నేతలు. బాలకృష్ణ చిలమత్తూరు మండలంలో ఉండగానే దాడి జరగడం హేయమైన చర్య అంటూ న్యాయ పోరాటం చేస్తామన్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, వేణురెడ్డి బాలకృష్ణలపై చేసిన కామెంట్స్ కి సంబంధించి టీడీపీ శ్రేణులు వైసీపీ వాళ్ళపైన దాడి చేశారు. అదే ఈ రోజు బాలకృష్ణ పర్యటిస్తున్నారు కూడా హిందూపూర్లో. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రాధిక, హిందూపురం వైసీపీ ఆఫీస్ పై టీడీపీ శ్రేణుల దాడి అయితే నిన్న కలకాలం రేపని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం జగన్ కూడా దీనిపై స్పందించారు. ఇది ఒక హేయమైన చర్య కూడా, ఇది ప్రజాస్వామ్యంలో ఇలా చేయకూడదు అంటూ కూడా ఆయన కూడా ఖండించారు. అయితే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యల కారణంగానే వాడు వీడియో సంభవించడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది బయట బహారంగా చర్చించుకోవడం కూడా తెలిసింది. గత 15 నెలల్లో ఎక్కడా కూడా బాలకృష్ణ వచ్చేప్పటి నుంచి కూడా ఇట్లాంటి ఘటనలు ఎక్కడ చోటు చేసుకోలేదు. కేవలం మాజీ సీఎం అనే ఒక మాజీ సీఎం కొడుకు అనే మర్యాద లేకుండా కనీసం 15 సార్లు గెలిచిన 15 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విలువ లేకుండా వాడు వీడియోను సంబంధించడంతోనే ఈ ఘర్షణ చెలరేగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై వైసీపీ శ్రేణులు మొత్తం న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా నిన్న కంప్లైంట్ కూడా ఇస్తామంటూ కూడా నిన్న ప్రకటించారు. అదేవిధంగా మా టీడీపీ వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య అంటూ కూడా ఆమె కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. అయితే టీడీపీ శ్రేణి మాత్రం అయితే వైసీపీ నేత వేణురెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ కూడా నేషనల్ కూడా పిలుపునిచ్చే వాళ్ళు కూడా అంటే ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో కాసేపు హిందూపురం పట్టణం అంతా అటుడికి చెప్పొచ్చు. అయితే పోలీసులు వెంటనే చేరుకొని ఇరు వర్గాలను కూడా కంట్రోల్ చేశారు. అయితే బాలకృష్ణ కూడా నిన్న అధికారుల సమీక్షలో ఉన్నప్పుడు కూడా ఎవరికి భయపడొద్దండి, మీరు సమస్యలు ఏమంటే నాకు తీసుకురండి అంటూ కూడా కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడాడు. ఇవాళ సోమందేపల్లి పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఉంది. ఇక్కడ స్పందించడానికి కూడా మాకు వేచి చూడాల్సిన అంశము. ఇరు వర్గాల అయితే నడుమ కూడా హిందూపురం పట్టణం అంతా కాసేపు టెన్షన్ నెలకొని చెప్పొచ్చు. రాధిక, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.